సైంధవ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెంకటేష్ని ఒక రిపోర్టర్ అడుగుతారు. మీ కొడుకు ఎంట్రీ ఎప్పుడని చెప్పి వెంకటేష్ని రిపోర్టర్ అడిగితే, అర్జున్ బాగా చదువుకుంటున్నాడు, తను ఇబ్బంది పెట్టద్దు, ప్రజెంట్ చదువు మీదే ఫోకస్ చేస్తాడు, సో తను ఎవరు డిస్టర్బ్ చేయదని చెప్పి వెంకటేష్ చాలా సున్నితంగా ఆ రిపోర్టర్ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం జరిగింది. Which is not related to this film, but I want to put అందరూ వెయిట్ చేస్తుంది. స్టార్ట్ చేస్తున్నారు. They want to know about Arjun's. వాడు పాపం ఎక్కడో చదువుతున్నాడమ్మా, బాగా చదువుతున్నాడు. కానీ ఈ ప్రశ్న అడుగుతారా లేదని మీ ఫ్యాన్స్ చాలా మంది బలవంతం పెట్టి నేను వాళ్ళకి వెళ్ళి చెప్తారా? అందరు ముందు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఇండస్ట్రీలో ఇంకా చాలామంది వారసులు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫ్యాన్స్ చాలామంది ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో ప్రప్రథమంగా చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ వారసుడు అఖీరానందన్ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. అలానే మహేష్ బాబు ఫ్యాన్స్ మన గౌతమ్ ఎంట్రీ కోసం, బాలకృష్ణ ఫ్యాన్స్ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఈ సంవత్సరం ఉండొచ్చు. ఆదిత్య 999 అనే సినిమా కోసం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ అంతా ప్లాన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్టోరీ కూడా లాక్ చేశారట. డైరెక్టర్ కోసం బాలకృష్ణ సెర్చ్ చేస్తున్నారట. అలానే వారసుల ఎంట్రీలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారి వారసుడు అఖిల్ అక్కినేనిని చూసుకుంటే, అఖిల్ తీసిన 3 చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంత ప్రూవ్ చేసుకోలేకపోయాయి. కలెక్షన్స్ పరంగా కానీ, లాంగ్ రన్ విషయంలో కానీ అఖిల్ తను ఇంకా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. నాగ చైతన్య కొంతమేర సక్సెస్ అయినా కానీ అఖిల్ ఇంకా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. సో అఖిల్ కూడా ఈ 2024 సంవత్సరంలో తను ప్రూవ్ చేసుకుంటాడని భావిద్దాం. అండ్ వారసుల విషయంలో ఇంకొంతమంది ఎవరు ఫెయిల్ అయ్యారంటే, మన కమిడియన్స్, లెజెండరీ కమిడియన్స్ అయిన ఎంఎస్ నారాయణ కొడుకు విక్రమ్ కావచ్చు, ఆయన కూడా కొడుకు అనే సినిమా తీశారు, అది అంత ప్రూవ్ చేసుకోలేకపోయారు అని తన స్టామినాని. సో దాని తర్వాత ఆయన భలే భలే మొగడు అనే సినిమాలో చిన్నపాటి క్యారెక్టర్ రోల్ కూడా పోషించడం జరిగింది. సో హీరో రేంజ్ నుంచి ఆయన డౌన్ఫాల్ చూసుకుంటే చాలా పడిపోయిందని చెప్పుకోవాలి విక్రమ్ గారిది. అండ్ పల్లక్కిలో పెళ్లి కూతురు అనే సినిమాతో బ్రహ్మానందం గారి కొడుకు కూడా ఎంట్రీ ఇచ్చారు, గౌతమ్, రాజా గౌతమ్. ఆయన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఆయన కూడా వరుసగా సినిమాలు ప్రాజెక్ట్స్ రాక బ్రహ్మానందం గారి వారసుడు కూడా ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు. అండ్ ఇంకొక డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి కొడుకు వైభవ్ కూడా గొడవ అనే సినిమాతో తన ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా కాస్త యావరేజ్ ఆడినా కానీ దాని తర్వాత తమిళంలో తను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. కానీ అక్కడ కూడా అవకాశాలు రాక, ఇటు టాలీవుడ్లో కూడా అవకాశాలు రాక వైభవ్ కూడా కనుమరుగైపోయారు అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, అర్జున్ కావచ్చు, గౌతమ్ కావచ్చు, అఖీరానందన్ కావచ్చు, వీళ్ళందరూ ఇలాంటి కథలతో వస్తారు, ఫ్యాన్స్ని ఎలా మెప్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరు ఏ వారసుడు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మ్ విత్ తెలుగు, హైదరాబాద్.